నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. తమన్, దేవిశ్రీ, అనిరుద్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో మోత మోగించేస్తున్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది యంగ్స్టర్లు కూడా అదే రేంజ్ లో హిట్లు కొడుతూ స్టార్ హీరోల సినిమాలన్నీ లాగేసుకుంటున్నారు. మ్యూజిక్ తో దుమ్ము రేపుతూ వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుంటున్నారు. మరి ఈ దెబ్బకి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లు సర్దుకోవాల్సిందేనా? ఇప్పటి వరకు తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్లంటే తమన్, దేవిశ్రీ, కీరవాణి, మణిశర్మ పేర్లు మాత్రమే పెద్దగా వినిపించే పేర్లు. రెహమాన్, అనిరుద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, అప్కమింగ్ అప్పటి వరకు అంతగా లైమ్ లైట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్లు తెరమీదకొస్తున్నారు. అలా వస్తున్నారో లేదో వరుస పెట్టి వాయించేస్తూ హిట్లు కొడుతున్నారు. అలా లేటెస్ట్ సెన్సేషన్ అయిన సాయి అభ్యంకర్ మరోసారి లైమ్ లైట్ లోకొచ్చేశాడు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాకా కోసం ఏకంగా 1000 ట్యూన్లు రెడీగా ఉన్నాయని, హాలీవుడ్ రేంజ్ మ్యూజిషియన్స్ తో సినిమా కోసం వర్క్ చేస్తున్నామని సాలిడ్ అప్డేట్ ఇచ్చి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసేశాడు ఈ 20 ఏళ్ల వెరీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. టాప్ కంపోజర్స్ కి టఫ్ కాంపిటీటర్ గా మారుతున్నారు సాయి అభ్యంకర్. ఇప్పటికే ప్రైవేట్ సాంగ్స్ తో పాటుగా డూడ్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ కంపోజర్ తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పు, ధనుష్ సినిమాలకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో వీరభద్రుడిగా వస్తుంది. మే 14న థియేటర్స్ లోకి వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తేజస్ కృష్ణ. నిన్నగాక మొన్న మేజర్ అయ్యాడో లేదో ఇండస్ట్రీలో మేజర్ హీరోల సినిమాలన్నీ అకౌంట్లో వేసేసుకుంటున్నాడు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై రీసెంట్ గా అనౌన్స్ అయిన విశ్వక్ మూవీకి 19 ఏళ్ల తేజస్ కృష్ణ మ్యూజిక్ అందిస్తూ ఉండడం అందరి అట్రాక్షన్ గ్రాప్ చేస్తుంది. రజనీ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న తలైవర్ 173 ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్పెషల్ గ్లింప్స్ కి థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు తేజస్ కృష్ణ. దాంతో తెలుగులో కూడా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్సే కాదు, వేరే భాషలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ గా చక్రం తిప్పుతున్న వాళ్ళు కూడా తెలుగు మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెంచేసుకుంటున్నారు. బాలీవుడ్ లో భారీ సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో ఎంట్రీతో సినిమా మీద ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు తెలుగులో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ రణబాలి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోస్ తోనే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ భారీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్, అతుల్ కాంబినేషన్ సెట్ అయ్యి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అజయ్, అతుల్ కాంబినేషన్ బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉండడంతో తెలుగులో వీళ్ళు బిజీ అవడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. విజయ్ దేవరకొండ రణబాలి విషయంలోనే కాదు, రౌడీ జనార్దన్ కి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అప్పటి వరకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో కాకుండా మలయాళ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గేజియర్ తో డిఫరెంట్ మ్యూజిక్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చెయ్యని ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రౌడీ జనార్దన్ ఇంట్రో వీడియోతోనే అదరగొట్టేశాడు. సినిమా ఎలాంటిదైనా తన మ్యూజిక్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసే యాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. తమిళ్తో పాటు తెలుగులో దసరా లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంతోష్ నారాయణ్ తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా తాను చేస్తున్న రకరకాల జోనర్స్ కి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీకి కూడా తమన్, దేవిశ్రీ లాంటి సెటిల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా విశాల్ చంద్రశేఖర్ తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా హను రాఘవపూడి సినిమాలన్నింటికీ మాక్సిమం విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసారి ప్రభాస్ తో సినిమా కావడంతో విశాల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్నటువంటి మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ సినిమా దక్కించుకొని హైలైట్ అయ్యారు. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ కి హర్షవర్ధన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. యానిమల్ మూవీతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన హర్షవర్ధన్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో పాటు
త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్స్ తో తెరకెక్కుతున్నటువంటి ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. వీటితో పాటుగా రీసెంట్ గా విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమాకి కూడా చేస్తూ టాలీవుడ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తెలుగులో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్న ఈ మధ్య డిఫరెంట్ మ్యూజిక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మరో మ్యూజిక్ డైరెక్టర్ స్వీకార్ అగస్తి. కంపోజర్, సింగర్ గా చేస్తున్న స్వీకార్ తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్న గాయపడ్డం సినిమాతో సంథింగ్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే సినిమా థీమ్ మ్యూజిక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న మరో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. మనశంకర వరప్రసాద్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన భీమ్స్ ప్రస్తుతం శర్వానంద్తో భోగి సినిమా చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సంపత్ నంది డైరెక్షన్ లో భోగి సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు శ్రీచరణ్ పాకాల అనే టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2 సినిమా చేస్తూ తన స్టామినా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న సినిమాలతో తనకంటూ మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న కీరవాణి కొడుకు కాలభైరవ ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన కలర్ ఫోటో, మత్తు వదలరాతో పాటుగా చాలా సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన కాలభైరవ ఇప్పుడు జెట్లీ సినిమాతో తన మార్క్ మ్యూజిక్ ఇస్తూ సాంగ్స్ తో సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, హిట్ కొట్టామా లేదా అన్నది పాయింట్ అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఆల్రెడీ సంవత్సరాలున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కి చెక్ పెట్టేలా డిఫరెంట్ మ్యూజిక్ తో అటు మేకర్స్ ని ఇటు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు ఈ యంగ్ సెన్సేషన్స్. కాంతారాతో డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అజనీష్ లోకనాథ్ ఈ రేంజ్ సినిమాలకు అజనీష్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. పవర్ఫుల్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న అజనీష్ లోకనాథ్ సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటుగట్టుతో సినిమా మీద ఇప్పటికే ఫుల్ హైప్ పెంచేశాడు. సంబరాల ఏటుగట్టుతో పాటు అదే జోనర్ లో తెరకెక్కుతున్న మరో సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. కార్తీక్ వర్మ డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ మూవీ వృషకర్మకు కూడా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ అందిస్తూ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు. సార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన జీవి ప్రకాష్ వరుసపెట్టి తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమాతో పాటుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తో తెలుగులో పవన్ సాధినేని చేస్తున్నటువంటి ఆకాశంలో ఒక తారా సినిమాలకు తన స్టైల్లో మ్యూజిక్ ఇస్తున్నాడు. రవి బస్సూర్ కేజీఎఫ్ తో ఫుల్ గా పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమాని తన మ్యూజిక్ తోనే సగం హైప్ తెచ్చే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ప్రెజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి చెక్ పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తుంది. హీరోలతో పాటు భారీ సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. జస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ని చూపించిన మైసా సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జెక్స్. రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా మైసాలో జెక్స్ బిజాయ్ మ్యూజిక్ వీడియోతో అట్రాక్షన్ గ్రాబ్ చేశాడు. మరి ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ లో ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. మరి వీళ్ళకి తోడు ఇంకెంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మ్యాజిక్ చేయబోతున్నారో వెయిట్ అండ్ సీ. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.